అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నా లిరికల్ వైబ్స్ ఛానల్‌లో నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి ఒక్క షార్ట్ వీడియోని చూస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇచ్చి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇక మీదట కూడా ఇలానే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు నా షార్ట్ వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇక మీదట నా లాంగ్ వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇక మీదట నేను ఈ ఛానల్లో ఇంకొక సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను. మీకు ఆ కంటెంట్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. ఈరోజు టాపిక్ వచ్చేసి నవ్వు జీవితాన్ని మారుస్తుంది. అదేంటి నవ్వు జీవితాన్ని మారుస్తుందా? అదెలా అనుకుంటున్నారా? ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక తాతగారిని చూసేదాన్ని. ఆయన గురించి నేను విన్నది ఏంటంటే ఆయనకి ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి. అయినప్పటికీ ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు నేను మాట్లాడదామని ఆ తాతగారి దగ్గరికి వెళ్ళాను. రోజు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉండే ఆ తాతగారిని నేను కలిసిన తర్వాత చాలా సంతోషించాను. అప్పుడు ఆ తాతగారిని నేను ఒక క్వశ్చన్ అడిగాను. నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, మీరు ఆన్సర్ ఇస్తారా అని అడిగాను. సరే తల్లి అడుగు అని అన్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇంత చిరునవ్వుతో అందరినీ ఎలా పలకరిస్తున్నారు అని అడిగాను. అప్పుడు ఆ తాతగారు చిన్న చిరునవ్వు నవ్వి నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, బాధల్ని చూసి ఏడిస్తే సమస్యలు తగ్గవు, కానీ నవ్వితే మనసు కొంచెం ఫ్రీగా తేలిగ్గా ఉంటుంది, అప్పుడు మనం పరిష్కారం గురించి ఆలోచించగలుగుతాము అని ఆన్సర్ ఇచ్చారు. ఆ తాతగారు మాటలు వినిన తర్వాత నిజమే కదా అని అనిపించింది. సంతోషంగా ఉండాలి, అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాలి అని ఆ తాతగారి నుంచి నేను నేర్చుకున్నాను. ఎప్పుడూ కూడా సమస్యల నుంచి పారిపోకండి, కానీ నవ్వుతూ వాటిని ఎలా ఎదుర్కోవాలి అని నేర్చుకోండి. నవ్వే సమస్యల నుంచి విజయాన్ని మనకిస్తుంది. సో ఈ స్టోరీ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మీకు ఈ స్టోరీ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, అందరినీ నవ్విస్తూ ఉండండి. ఆల్వేస్ కీప్ స్మైల్ ఇన్ యువర్ ఫేసెస్. స్మైల్ స్మైల్ స్మైల్. అందరూ నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.